అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంది. అన్ని మీ ప్రణాళికల ప్రకారం జరుగుతాయి కాబట్టి మీ మనస్సు పనిపై కేంద్రీకృతం అవుతుంది. సామాజిక సేవ పట్ల మీ ఆసక్తి ఈరోజు పెరగవచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఒక వ్యాపార భాగస్వామ్యం మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు. మీరు విషయాలను మరింత బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. పాత ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కరించబడతాయి. ఆదాయానికి అనుగుణంగా ఖర్చులు ఉంటాయి. కొంతమంది మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించవచ్చు. మీ స్తోమతకు మించి ఖర్చు చేయవద్దు. మీరు మీ భాగస్వామి అసంతృప్తిని ఎదుర్కోవలసి రావచ్చు. సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. అనుభవజ్ఞులైన వ్యక్తులను కలుసుకొని వారితో సంభాషించే అవకాశం మీకు లభిస్తుంది. వారి అనుభవాల నుండి మీరు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు మీరు తక్కువ ఒత్తిడికి గురవుతారు. దీనివల్ల మీరు కుటుంబం, పని మరియు ఇతర బాధ్యతలకు మరింత మెరుగ్గా సహకరించగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసం మరియు పని పట్ల నిబద్ధత బలంగా ఉంటాయి. పోటీదారులు కూడా మీపై పెద్దగా ప్రభావం చూపలేరు. అనవసరమైన కార్యకలాపాలపై సమయాన్ని వృధా చేయకండి మరియు మీ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టండి. పొరుగు వారితో వాదనకు దిగే అవకాశం ఉంది కాబట్టి చిన్న విషయాన్ని పెద్దదిగా చేయవద్దు. ఈరోజు అనవసరమైన ప్రయాణం ప్రయోజనకరంగా ఉండదు. ప్రయాణం సమయాన్ని వృధా చేస్తుంది మరియు ముఖ్యమైన పనులు వెనుకబడిపోయే అవకాశం ఉంది. వీలైనంత వరకు పనులను ఫోన్ లేదా ఆన్లైన్లో పూర్తి చేయండి. కార్యాలయంలో చాలా కాలంగా నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించడానికి ఇది మంచి సమయం. మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. కొత్త ఆర్డర్లు పొందే అవకాశం కూడా ఉంది. ఇది వ్యాపార వేగాన్ని మెరుగుపరుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు తమ పనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ క్రమబద్ధమైన పనితీరు ఉన్నత అధికారులను మెప్పించవచ్చు మరియు మీ పని ప్రశంసలు కూడా పొందవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య మరియు మంచి సమన్వయంతో ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. బాధ్యతలను పంచుకోవడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. మీ భాగస్వామితో మాట్లాడడం మరియు సమయం గడపడం మీ సంబంధాన్ని బలపరుస్తుంది. తప్పుడు లేదా క్రమరహిత ఆహారపు అలవాట్లు యాసిడిటీ మరియు గ్యాస్ సమస్యలకు కారణం కావచ్చు. సమయానికి భోజనం చేయండి మరియు భారీ భోజనాన్ని పరిమితం చేయండి. పుష్కలంగా నీరు త్రాగండి. సమస్యలు కొనసాగితే వైద్యుని సంప్రదించండి. దాగి ఉన్న ఉద్రిక్తతలు లేదా పాత విభేదాలు ఈరోజు బయటపడవచ్చు. కుటుంబంలో జరిగే వాదన ఒక పాత విషయాన్ని మళ్ళీ రాజేసే అవకాశం ఉంది. కుటుంబంలోని పెద్దల నిష్పాక్షికమైన సలహా పరిస్థితిని పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఆర్థిక విషయాల విషయానికి వస్తే కేవలం ఇతరుల అభిప్రాయాలపైనే ఆధారపడకండి. మీ ఆర్థిక పరిస్థితిని మరియు ముఖ్యమైన సమాచారాన్ని మీరే సమీక్షించుకోండి. మీ వ్యాపారంలో పోటీ ఒత్తిడి మీరు అనుభవించవచ్చు. ఒకటి ప్రవర్తన వెంటనే వ్యతిరేకతగా భావించకుండా మొత్తం పరిస్థితిని పరిగణించండి. ఓర్పు వహించడం వల్ల ఈరోజు మరింత సజావుగా సాగుతుంది. ఈ రాశి వారు డబ్బు విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు చంద్రుడు చిత్రా నక్షత్రంలో ఉండడం వల్ల పిల్లలు, ప్రేమ లేదా ఏదైనా సృజనాత్మకత ప్రయత్నానికి సంబంధించిన కళాత్మకమైన లేదా అందమైన పనులు జరిగే అవకాశం ఉంది. కుటుంబ విషయాలకు సంబంధించి ఈరోజు సూర్యుడు మరియు కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇది ఇంట్లో కొత్త శక్తిని మరియు విశ్వాసాన్ని సృష్టిస్తుంది. అయితే ఏ కుటుంబ విషయంలోనైనా అహంకారం చూపకుండా ఉండండి. గురు బుధ గ్రహాల కలయిక మీ తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు మంచి సలహాను అందిస్తుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి కుజుడు శత్రు రాశిలో ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు పెద్ద ఆర్థిక నిర్ణయాలకు దూరంగా ఉండండి. మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది మరియు సంభాషణలు శాంతిని చేకూరుస్తాయి. మీ ఆరోగ్యానికి విశ్రాంతి చాలా అవసరం. మీరు అలసిపోయి ఉంటే విశ్రాంతి తీసుకోండి. ఈరోజు డబ్బు పెట్టుబడి పెట్టే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఈరోజు వృషభ రాశి వారు అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి. మీ బడ్జెట్ ప్రభావితం కావచ్చు. విదేశీ వ్యాపారంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండి మీ పనిపై దృష్టి పెట్టండి. మీ ప్రేమ భాగస్వామితో అపార్థాలను నివారించండి. ఈరోజు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు పాటించండి. దీర్ఘకాలంగా కొనసాగుతున్న రుణాలు తీరడంతో కొంత ఊరట, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఉపశమనం కలుగుతుంది. నూతన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. వృత్తి వ్యాపార రంగాల్లో ముందడుగు పడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సఖ్యత ఉంటుంది. ఈరోజు మీ అధిక ఆత్మవిశ్వాసాన్ని సద్వినియోగం చేసుకోండి. రోజంతా తీవ్రమైన పని ఉన్నప్పటికీ మీరు తిరిగి శక్తిని, తాజాదనాన్ని పొందుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఖరారు అవుతుంది మరియు డబ్బు మీ వద్దకు వస్తుంది. మీ పిల్లలతో విలువైన సమయాన్ని గడపండి. ఇదే మీకు ఉత్తమమైన ఉపశమనం
వారు మీకు అంతులేని ఆనందాన్ని అందిస్తారు. మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల వల్ల మీ రోజు కొంచెం ఒత్తిడితో కూడుకున్నదిగా మారవచ్చు. ఎవరితోనూ కొత్త ప్రాజెక్టులు లేదా భాగస్వామ్యాన్ని ప్రారంభించవద్దు. కాలంతో పాటు మారడం మీకు మంచిదే, కానీ మీకు తీరిక సమయం దొరికినప్పుడల్లా మీ ప్రియమైన వారితో సమయం గడపడం మీకు ముఖ్యమని అర్థం చేసుకోండి. పొరుగువారు, స్నేహితులు లేదా బంధువుల కారణంగా వైవాహిక కలహాలు తలెత్తే అవకాశం ఉంది. ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ పనిలో స్థిరత్వం, ఓర్పు పాటించాల్సి ఉంటుంది. మీ వృత్తి జీవితంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ మీ అంకిత భావం, కఠోర శ్రమతో వాటిని సులభంగా అధిగమిస్తారు. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో అభిప్రాయ భేదాలు రావచ్చు. సంభాషణ ద్వారా ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీరు కొంచెం అలసటగా అనిపించవచ్చు, కాబట్టి సరిగ్గా విశ్రాంతి తీసుకోవడం, ఆహారం తీసుకోవడం గుర్తుంచుకోండి. ఆర్థిక విషయాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకోండి. ఏవైనా పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సామాజిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇది మంచి సమయం. స్నేహితులు, ప్రియమైన వారితో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇది మీకు నూతన శక్తిని ఇస్తుంది. ఈరోజు మేధోపరమైన చర్చలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు ఇది కష్ట సమయం. ఆందోళన కొనసాగుతుంది. కడుపు సంబంధిత అనారోగ్యం కూడా మిమ్మల్ని వేధిస్తుంది, కానీ మధ్యాహ్నం తర్వాత మీరు అనారోగ్యం నుండి ఉపశమనం పొందుతారు. మానసికంగా కూడా మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితి నుండి ఉపశమనం పొందుతారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ తల్లిదండ్రుల ఇంటి నుండి మీకు శుభవార్త అందుతుంది. ఈ రోజు మీకు సానుకూలమైన మరియు అద్భుతమైన రోజుగా ఉంటుంది. మీ జీవితంలోకి ఒక కొత్త శక్తి ప్రవహించి మీ మొత్తం అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మీరు ఎదుర్కొన్న సవాళ్లు మరింత సులభంగా పరిష్కరించబడతాయి మరియు మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. మీ వ్యక్తిగత సంబంధాలు ఆత్మీయత మరియు సామరస్యంతో నిండి ఉంటాయి. మీ భావోద్వేగ స్థితిని మరింత బలపరుస్తాయి. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. దీనివల్ల మీరు చేపట్టే ఏ ప్రయత్నంలోనైనా రాణించగలుగుతారు. వ్యక్తిగత ఎదుగుదలకు ఈ సమయం చాలా అనువైనదిగా ఉంది. మీలో దాగి ఉన్న ప్రతిభను, సామర్థ్యాన్ని మీరే గుర్తిస్తారు. ఇది భవిష్యత్తులో మీ సృజనాత్మకతను కూడా పెంచుతుంది. ఈ రాశి వారికి ప్రేమ మరియు సామరస్యానికి ఇది ఒక అద్భుతమైన సమయంగా ఉంది. ఇది మీ జీవితాన్ని మొత్తంగా మరింత ఆనందమయం చేస్తుంది. మీ సానుకూల ఆలోచన మరియు ప్రయత్నాలు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. ఉత్సాహంగా ఉండండి మరియు మీ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు మీకు నలువైపుల నుండి చాలా ప్రశంసలు లభిస్తాయి. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనిని ఈరోజు పూర్తి చేయండి. మీరు ఒక మంచి ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవచ్చు. యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంటి ఖర్చులు పెరగవచ్చు. గతంలో మీరు పడిన కష్టానికి ఆర్థిక ప్రతిఫలం లభించవచ్చు. ఈరోజు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. పెట్టుబడులు లాభాలను ఆర్జించవచ్చు. వ్యాపారం కూడా బాగా వృద్ధి చెందుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది, కానీ సంబంధాలలో సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం. మీ జీవిత భాగస్వామితో, మీ తల్లితో మాట్లాడేటప్పుడు మీ మాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఒక చిన్న విషయం కూడా అపార్థాలకు దారితీయవచ్చు. మీరు ప్రేమ, గౌరవంతో మాట్లాడితే మీ రోజు మరింత మెరుగ్గా ఉంటుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.